హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బానూస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్వీట్ బర్ఫీ రెసిపీని చూపిస్తున్నానండి. అన్ని ఇంట్లో ఉండే ఐటమ్స్తో 15 నిమిషాల్లో అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు. కమ్మటి బొంబాయి రవ్వతో చేసిన ఈ రవ్వ బర్ఫీ అద్భుతమైన రుచిగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. రవ్వ బర్ఫీ తయారు చేయడానికి ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి. ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పాలను తీసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులోనే 1/4 కప్పు వరకు నీళ్ళని వేసి రవ్వ బర్ఫీ మంచి కలర్ రావటం కోసం చిటికెడు కుంకుమ పువ్వును నలిపి వేస్తున్నాను. ఇన్కేస్ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసేయండి. నేను వీడియోలో బర్ఫీ కలర్ఫుల్గా కనిపించడం కోసం వేస్తున్నాను. కుంకుమ పువ్వు అంత ఇంపార్టెంట్ ఏమి కాదండి. కుంకుమ పువ్వు వేయకపోయినా స్వీట్ టేస్ట్ ఏమీ మారదు. ఇప్పుడు ఈ పాలని మరో పొయ్యి మీద పెట్టి వేడి చేసుకుందాం. ఇప్పుడు ఒక కళాయిలో 1/3 కప్పు వరకు నెయ్యిని వేయండి. నెయ్యి వేడయ్యాక ఇందులోకి మనం తీసుకున్న కప్పు బొంబాయి రవ్వని వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. మనం చేసే రవ్వ బర్ఫీ కోసం రవ్వని ఎంత బాగా ఫ్రై చేస్తే బర్ఫీ టేస్ట్ అంత బాగుంటుందండి. బొంబాయి రవ్వని మంచి సువాసన వచ్చి గోల్డెన్ కలర్ వచ్చే వరకు 9-10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మిక్సీ జార్లోకి ఒక 10 జీడిపప్పుల్ని వేసుకుని పల్స్ మూడ్లో పెట్టి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. రవ్వ మాడిపోతే బర్ఫీ కలర్ మారుతుందండి, టేస్ట్ కూడా మారిపోతుంది. సో రవ్వ మాడిపోకుండా ఇలా ఫ్రై చేశాక ఇందులోకి మనం కాచిన పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకుందాం. అలాగే ఒకేసారి పాలు వేసేస్తే పాలు పొంగినట్టు అవుతాయి. ఎందుకంటే పాలు కూడా వేడిగా ఉన్నాయి కదా, కాబట్టి ఇలా కొంచెం కొంచెం వేస్తూ బాగా మిక్స్ చేయండి. రవ్వ అనేది పాలని ఇలా బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పుని వేసుకుని అలాగే 1/4 కప్పు వరకు పంచదారని వేసి బాగా మిక్స్ చేసుకుందాం. పంచదార వేసిన తర్వాత మనం కలుపుతూ ఉంటే పంచదార కరిగిపోయి బర్ఫీ టెక్స్చర్ అయితే ఇలా సిల్కీగా షైనీగా కనిపిస్తుంది. అలాగే రవ్వ కొంచెం పలచబడుతుందండి. పంచదార పూర్తిగా రవ్వలో కరిగిపోయి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి మిక్స్ చేసుకుందాం. చూడండి, రవ్వ బర్ఫీ కోసం కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని రవ్వ బర్ఫీ చేయడానికి స్క్వేర్ షేప్లో ఉన్న కేక్ మోల్డ్ తీసుకుని నెయ్యి అప్లై చేసుకుని మీరు కావాలంటే ప్లేట్లో అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ బాక్స్కి నెయ్యి బాగా అప్లై చేశాక మనం తయారు చేసుకున్న స్వీట్ని ఇందులోకి తీసుకుందాం. బర్ఫీ అనేది ఎంత హైట్లో ఉండాలో చూసుకొని ఇలా సర్దండి. పైన సమానంగా రావడానికి ఇలా ఫ్లాట్గా ఉండే ప్లేట్ని కానీ గిన్నెని కానీ తీసుకొని సమానంగా సర్దాక పైన కొంచెం నెయ్యిని అప్లై చేయండి. దీనివల్ల బర్ఫీ అనేది మంచి సిల్కీగా కనిపిస్తుంది. ఈ బర్ఫీ పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టండి. పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకుందాం. ఇలా ప్లేట్ పైన రివర్స్ పెట్టి ట్యాప్ చేస్తే బర్ఫీ అనేది మౌల్డ్ నుంచి ఈజీగా ఊడి వస్తుంది. ఇప్పుడు మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకుందాం. మనకి ఎన్ని ఇంచెస్ గ్యాప్తో కట్ చేసుకుని ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకుని తీసుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నేను బర్ఫీ కలర్ఫుల్గా కనిపించడం కోసం పిస్తా పప్పులతో గార్నిష్ చేస్తున్నానండి. చూడండి బర్ఫీ ఎంత బాగుందో. అంతేనండి, సింపుల్గా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే
15 నిమిషాల్లో స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకుని తినచ్చు. ఇప్పుడు దసరా, దీపావళి పండుగలు ఉన్నాయి కాబట్టి ఇలా స్వీట్ చేసేసుకుని దేవునికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇంటికి ఎప్పుడైనా సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా స్వీట్ని తయారు చేసి పెట్టచ్చు. చూడండి, ఈ బర్ఫీ అచ్చం కలాకండ్ లాగా ఎంత కలర్ఫుల్గా, ఎంత అద్భుతంగా ఉందో. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదూ. టేస్ట్ కూడా అంత అద్భుతంగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.